బీఆర్ఎస్ రాజకీయాలు మరోసారి రచ్చకెక్కాయి. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ వేదికగా ఇద్దరు నాయకులు కొట్టుకున్నంత పనిచేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఈ ఘటన జరిగింది. సమావేశం మధ్యలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మరో నేత శ్రీధర్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతుండగా శ్రీధర్ రెడ్డి అడ్డు తగిలారు. దీంతో నిన్నెవడరా పిలిచింది అంటూ మాగంటి దుర్భషలాడారు. శ్రీధర్ రెడ్డి సైతం అదే స్థాయిలో ఎమ్మెల్యేపై విరుచుకుపడుతూ నువ్వెవడివి నన్ను అడ్డుకోవడానికి అనడంతో మాటామాట పెరిగింది. దాదాపు కొట్టుకున్నంత పనిచేశారు ఇద్దరు. అక్కడే ఉన్న మంత్రి తలసాని వారించడంతో ఇద్దరూ శాంతించారు. కొంతకాలంగా ఇద్దరు నేతలకు పడ్డం లేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రావుల బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరారు. జూబ్లీహిల్స్ టికెట్ను ఆయన ఆశించారు. అయితే పార్టీ తిరిగి మాగంటికే టికెట్ కేటాయించింది. ఇప్పటికే అధికారానికి దూరమైన పార్టీకి నాయకుల మధ్య వర్గపోరు తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. రెండు నిమిషాలు కేటీఆర్ గారు వస్తున్నారు. కూర్చోండి బాస్, ప్లీజ్ కూర్చోండి. రెండు నిమిషాలు కేటీఆర్ గారు వస్తున్నారు. కూర్చోండి బాస్, ప్లీజ్ కూర్చోండి.